లాంగ్ డ్రైవ్ కోసం వచ్చా. మధ్యలో సుస్సు కోసం దిగితే మా ఫ్రెండ్స్ నన్ను వదిలేసి అంటే సుస్సు అంటే ఆ ఫోన్ మొదలు చూడు. హలో మమ్మ నేనే బ్రష్ చేసుకున్నాను. బ్రష్ చేసుకునే తిన్నాను. మరి నేనంత చిన్నపిల్లని కాదు. ఐ హావ్ గ్రోన్ అప్ యూనో. ఓకే ఓకే సో ఎంబ్రాసింగ్. ఓకే మామ, నా దగ్గర డబ్బు ఉంది మామ. 10,000 ఉంది. ఓకేనా అంకుల్? మీరు నాకు చెప్పలేదు. మీరు ఏం చేస్తుంటారు అంకుల్? తప్పిపోయిన పిల్లలు కిడ్నీలు కోసి అమ్ముతూ ఉంటాం. అమ్మో, వీరితో జాగ్రత్తగా ఉండాలి. రీపోతే బెటర్. అబ్బా అక్కడ బుజ్జి సుస్సు కోస అవతల పడేస్తారు. ఏంటి? నీ తమ్ముణ్ణి. భయ్యా జర నా ట్యాంక్ ఫిల్ కరోనా. నాకు ట్యాంక్ ఫుల్ అయింది అంకుల్. ఆపుకో బంగారం. ఇట్స్ టూ మచ్ అంకుల్. రాహుల్ కనీజీగా ఉంది. ఇలా ఆపుకుంటే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి తెలుసా నీకు? కిడ్నీ స్టోన్స్ తో ఇల్లు కట్టుకో. ముందు డబ్బు కట్ట. డబ్బులా? నా దగ్గర ఉన్న డబ్బులు నా దగ్గర లేవు. ఆయన ఒకసారి కత్తిస్తారా? వద్దు. అయితే తీ 10,000 తీస్తా. 10,000 నా దగ్గర డబ్బులు ఉన్నట్టు ఎలా తెలుసు అంకుల్ నీకు? ఇందాక మమ్మీ పాపతో మాట్లాడుతుంటే తెలిసింది. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సార్. ఇట్స్ వెరీ బ్యాడ్ అంకుల్. చిన్నపిల్లని చేసి డబ్బులన్నీ కొట్టేశారు. హాయ్ రాహుల్. నందు, మన ఫ్రెండ్స్ అంతా ఎక్కడ ఉన్నారు? ఇంతకీ నువ్వెక్కడికి వెళ్ళిపోయావురా? నేను సుస్సు దగ్గర మిస్ అయిపోయాను. యు నాటి. సరే బయలుదేరి. ఇంకా 1 సెకండ్. ఆంటీ, మీ ఫోన్ నంబర్ ఇస్తారా? అడ్రస్ వద్దా నాన్న? వద్దు. ఒకసారి కత్తి అంకుల్, యు ఆర్ బ్యాడ్ అంకుల్, బట్ ఐ లవ్ యూ అంకుల్. ఐ లవ్ యూ. చెప్పరా బాబాయ్, చార్జీ దొరికాడా? ఎత్తుకుతున్నాను రా. ఎక్కడున్నాడు అదో? నేను చేసిన ఏదో పనికి పాప చచ్చిపోతా అనుకుంది బాబాయ్. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? వీళ్ళిద్దరిని ఎలాగైనా ఒకటి చేయాలి. అవసరం అయితే చచ్చిపోతానయ్యా. ఆ ఛార్జర్ గారు దొరికితే ఎవరు తావక్కర్లేదు. ప్రతి క్షణం అమ్మాయిని చూస్తుంటే నరకంగా ఉందయ్యా. ఒరే నాన్న, ఇన్నాళ్ళు కొట్టేసిన ఫోన్లే రకరకాల ఆఫర్లు పెట్టి జనానికి అమ్మేసుకున్నాం. ఇవాళ మారటానికి నీకు దేవుడు బంపర్ ఆఫర్ ఇచ్చాడు రా. నువ్వేదో ఈలోగా నేను సిటీ అంతా ఎదిగి మన ఛార్జర్ గారు ఎక్కడున్నా పట్టుకొస్తా. ఎక్కడికి రావాలో చెప్పు. నేను ఇప్పుడు తుర్కంపల్లికి వెళ్తున్నా. ఈలోగా ఎలాగైనా చూడవా? ఏంట్రా మిగతా వాళ్ళేరి? ఇప్పుడు అయ్యావు రా అన్నదివి. ఫ్లైట్ మెయింటెనెన్స్ అని దీనికేం తక్కువ లేదు. నటి రోడ్డు మీద పరుగు తీసేసాడు. కంగారు పడకండి, నేను 5 నిమిషాల్లో సెట్ చేస్తాను. డిస్కో దీనికి లోకి అయిపోయారు. ఎవరా నీ దగ్గర హెలికాప్టర్ ఉంటే అర్జెంట్గా ఇచ్చి పంపించే వచ్చేస్తాను. హెలికాప్టరా? హెలికాప్టర్ పంపమన్నాడు బా. హెలికాప్టర్ అడుగుతాడే. నోకయ్య కాదు, మిస్టర్ నోకయ్య. రెస్పెక్ట్ ఎవరప్ప అందుకే ఎదురింట్లో పుట్టినాడా? సారీ తమ్ముడు. తమ్ముడా? అయితే అన్నయ్య మన ఆస్తిలో నా వాటా నాకు ఇచ్చేసాయి. ఆస్తి ఏంది? ఇప్పుడే కదా తమ్ముడు అంటే. రే, నీకు దండం పెడతారా బాబు? ఏది పెట్టు చూద్దాం, నాకు ఇక్కడ కనిపించాలా. రేనా రే 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 తప్ప మీద పెద్ద తప్ప తగిలి చెడ్డ చిరాకులో ఉన్నాను. మ్యాటర్ చెప్పే. రేయ్, ఈ గొడవ ఎందుకు గానీ నీకు 2 లక్షలు ఇస్తాను. నా ఫోన్ నాకు పడారా బాబు. 5 లక్షలు ఇస్తాను రా. 10 లక్షలు ఇస్తాను రా. మై డియర్ పితూ, నేను ఇప్పుడే తిరిగి ఫోన్ చేస్తాను. నువ్వు పెట్టే. 7,000 రూపాయల ఫోన్కి 10 లక్షలు ఎందుకు ఇస్తాడబ్బా? ఇంట్లో ఏదో ఉంది. అబ్బా ఇంకెంతసేపు? త్వరగా. దొరికాడు బుంగి. ఏంది మావా? మై డియర్ భూతపుత్ర,
నాటి పోయి దొరికిపోయావు. ఏంది మొత్తం చూసేసావట? ఇదేంటి అల్లుడు మరి నీది చూడ్డానికి ఎన్నాళ్ళు నేను బ్రతుకుంది. ఏం లేదులే మావా, ఈ మధ్య కొంచెం వీక్ అయింది. తెలుస్తుంది కానీ ఒకటి చేద్దాం, ఛానల్స్ లో పెట్టి SMS పోటీలు పెట్టమన్నా. ఒరే నీకు దండం పెడతారా బాబు, ఆ పని మాత్రం చెయ్యి మాక. నాకు దండాలు వద్దు కానీ 2 కోట్లు పంపి అడ్జస్ట్ చేసుకుంటా. ఏంది 2 కోట్ల? అవును, అయినా నీ దరిద్రం చూసినందుకు 10 కోట్లు డిమాండ్ చేయాలి. MP కోటా కింద 2 crores. ఎట్టగొట్ట ఒక 20 లక్షలు ఇస్తాను, సర్దుకోరా. ఏమైనా ఉంటే మన ఇద్దరం తర్వాత చూసుకుందాం. అయితే ఒక పని చేస్తాను, ఒక 10 కాపీలు తీసి 10 ఛానల్స్ కి ఇస్తాను. వాళ్ళతో బేరం కుదరకపోతే ఆఖరి కాపీ నీకు ఇస్తాను. నువ్వే ఆడ దొరికావరా రంకు మొగడా? నేనాడు దొరికినా నాకే తెలియదు కానీ నువ్వు ఒక పని చేయి. 2 crores పుట్టిన్ సూట్ కేస్ సెంట్ టు తుర్కంపల్లి. గ్రాండ్ ఫాదర్ వెరీ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. మై డియర్ రంపే, వన్ స్మాల్ డౌటా, సమరాన్ని కలవకుండా బెడ్ ఎందుకు ఎక్కావమ్మా? రే, రే, ఆపరా. పచ్చు పచ్చు తినమ్మ తిని వాటరు. ఏం తినేవరా? ఆకులతో తుడుచుకో, చల్లగా ఉంటుంది. సక్సెస్. ఏమండి, మీకు ఒక సూపర్ డూపర్ బంపర్ రికార్డ్ బ్రేకింగ్ న్యూస్ అండి. నాకా? ఆ, మనకి 2 కోట్లు వచ్చేస్తున్నాయి. మన కిరణ్ గారిని మనం తెచ్చేసుకోవాలి. ఎలాగా? ఊపర్ భగవాన్ హై, నీచే హై, మధ్యలో సెల్ ఫోన్ హై. ఇంకేం క్వశ్చన్స్ నన్ను అడగండి, వెళ్దాం మనం. ఛే, మీ అమ్మ కడుపులు మాడ. అయినా నీకు ఇదే మురికిమే. మన ఇద్దరం బాగా ఇన్వాల్వ్మెంట్ లో ఉన్నప్పుడు నీకు షూటింగ్ చేయాలని ఆలోచన వచ్చింది. సెలబ్రిటీలు కలిసినప్పుడు ఫోటోలు తీస్తారు కదా బావా. మీరు కూడా ఢిల్లీలో పెద్దవాళ్ళతో ఫోటోలు దిగుతారు కదా? సెలబ్రిటీలతో గుర్తుకు దిగుతామే ఫోటోలు. నా చెల్లి కూడా గుర్తుగా ఉండడం కోసం గుట్టుగా తీసింది బావా. వాడెవడో ఫోన్ కొట్టేస్తే మమ్మల్ని అంటారే? ఆడు 2 కోట్లు అడిగాడే. వీడికి 2 కోట్లు ఇచ్చేస్తా బావా. రేయ్, ఆడికి ఇప్పుడు 2 కోట్లు ఇస్తే రేపు సెల్ ఫోన్ లో ఇంకోటి చూపించి 4 కోట్లు అడుగుతాడు. ఇచ్చేస్తావా? మావా ఏడున్నావు? చంపేస్తున్నావా బావా? అనేవాడు నా ఫోన్ కొట్టేశాడు. ఆ పొలిటికల్ లైఫ్ అంతా అందులోనే ఉంది. ఈ సంగతి నాకు తెలుసు మావా. నువ్వు ఎలాగైనా అని పట్టుకుంటా. ఆ 2 కోట్లు నీకే ఇస్తాను. మీరేం టెన్షన్ పడకండి. మీకేం కదా కదా నాకు కటిగిస్తాను. వదిలేండి. సరి కూర్చోండి. మీరేం టెన్షన్ పడకండి. ఆడైపోయి రోజు నోకి అక్కడ చదువు. దోల తీరిందా? ఏంటండి ఇది? సౌండ్ పెంచితే బొక్క పగిలిపోద్ది. తమరు చేస్తే కరెక్ట్, మేము చేస్తే తప్ప. పొబ్బే బాస్. ఆగండి బాస్, కార్ పోతే పోయింది. ఇవాళ నా పెళ్లి బాస్, లవ్ మ్యారేజ్. అవునా? అమ్మాయి ఆన్ ద వేలో ఉంది బాస్, ఎక్కించుకుని వెళ్ళాలి. మేడం మేడం ప్లీజ్ మేడం చెప్పండి మేడం.